హలో అండి. ఈ వీడియోలో మనం ఎరిక్సన్ గారి సాంఘిక వికాస దశలు అలాగే క్లిష్ట పరిస్థితులు కోసం చూద్దామండి. అయితే ఈ టాపిక్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందండి. మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు టెట్ అండ్ డిఎస్సిలో. సో ఈ టాపిక్ని మనం నేర్చుకుందామండి. సో ఫస్ట్ మనం చూసినట్లయితే సాంఘిక వికాస దశలు వచ్చి 8 అండి. మొత్తం టోటల్గా 8 ఉంటాయండి. అందులో మొదటగా చూస్తే మనం పూర్వ శైశవ దశ అండి. అంటే పూర్వ శైశవ దశ అంటే దీనికి వచ్చి ఏజ్ లిమిటెడ్ వచ్చి 1 నుంచి 1.5 సంవత్సరాలు, అంటే 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ వరకు ఈ దశ కొనసాగుతుంది. అయితే ఇందులో ఉన్న క్లిష్ట పరిస్థితులు వచ్చి నమ్మకం, అపనమ్మకం అండి. అలాగే గుణం వచ్చి ఆశ అండి. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈజీగా నమ్మకం, అపనమ్మకం. ఇప్పుడు 1.5 ఇయర్ 1 ఇయర్ అనుకుంటే ఒక బేబీకి అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర ఎక్కువ ఉంటాడు, వాళ్ళ అమ్మతోనే ఎక్కువ అటాచ్మెంట్ కలిగి ఉంటాడు. ఇప్పుడు కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినప్పుడు ఎత్తుకోవడానికని తీసుకుందామని ఇలా చేతులు చాపినప్పుడు పిల్లవాడు వెళ్లకుండా ఏడుస్తాడు. అంటే వాళ్ళ అమ్మ మీద ఉన్న నమ్మకం, అలాగే వేరే వాళ్ళ మీద ఉన్న అపనమ్మకం. అంటే వాళ్ళ అమ్మ మీద ఎక్కువ నమ్మకం, ఎక్కువ హోప్స్ ఉండేవాడికి, ఒక ఆశ ఉంది, మా అమ్మనని కాపాడుతుంది, ఎవరి దగ్గరికి వెళ్ళనివ్వదు అన్న ఆశ కూడా ఉందనేసి మన గుణాన్ని, ఆశ ఎక్కువ ఉండేది ఎక్కడంటే మన ఆశ ఉండేది కూడా పూర్వ శైశవ దశలోనే ఒక గుణంగా మన ఎరిక్సన్ గారు చెప్పారు. కాబట్టి మనం ఇలా గుర్తుపెట్టుకోవాలండి. తల్లి మీద ఉన్న నమ్మకం వల్ల బిడ్డ తల్లి దగ్గర అటాచ్మెంట్గా ఉంటాడు. పొరుగు వారు వచ్చినప్పుడు వెళ్ళట్లేదంటే అపనమ్మకం. అంటే నమ్మకం, అపనమ్మకం, సాంఘిక క్లిష్ట పరిస్థితులు. అలాగే వాళ్ళకి పిల్లవాడికి ఏంటంటే అమ్మ మీద ఆశ, మా అమ్మ నన్ను కాపాడుతూనే ఆశ ఉంది కాబట్టి వాడికి ఏదైనా చేయగలదు మా అమ్మ అన్న హోప్ వాడుకుంది. సో అందుకనేసి ఆశను గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది ఎగ్జామ్స్లో. ఇక్కడ ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయగలరు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఉత్తర శైశవ దశ అండి. అంటే ఉత్తర శైశవ దశ అంటే ఇదొకటి వయోపరిమితి అండి. ఏజ్ వచ్చి 1.5 ఇయర్ నుంచి 3 ఇయర్స్ అండి. అంటే 3 ఇయర్స్ వరకు ఏజ్లోనే ఉంటారు వీళ్ళు. అంటే ఎక్కడైనా క్వశ్చన్లో 3 ఇయర్స్ ఉన్నప్పుడు ఎరిక్సన్ గారు చెప్పిన ఏ దశలో ఉన్నారంటే మనం ఉత్తర శైశవ దశ అని ఈజీగా గుర్తుపెట్టుకోవాలండి. సో ఇక్కడ చూసినట్లయితే క్లిష్ట పరిస్థితులు వచ్చేటప్పటికి స్వయం ప్రతిపత్తి, సిగ్గు, సంశయం అండి. అంటే స్వయం ప్రతిపత్తి అండి ఇక్కడ. అంటే పరిసరాలను చూసుకొని పిల్లాడు అన్నిటి విధంగా ఆలోచించుకొని వాడి శక్తి సామర్థ్యాలు ఇంకా పెంచుకోవడానికి, అలాగే వాడి వ్యక్తిగత స్వయం ప్రతిపత్తి పెంచుకోవడానికి, నాణ్యత పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాడిని ఎక్కువ సంరక్షణ, అంటే ఎక్కువ బాగా అంటే గార్డియన్షిప్ అంటాం కదా మనం, గార్డియన్షిప్ అనేసి అతిగా సంరక్షణిస్తూ ఉంటారు. సో అలా చేసినప్పుడు ఆ పిల్లవాడు ఏమవుతాడు, సిగ్గు, సంశయం, అంటే కొంచెం షేమ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ షేమ్ ఎందుకు వస్తుందని మనం అధికంగా చూడడం వల్లే వస్తుందని ఎరిక్సన్ గారు చెప్పారండి. అంటే మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 3 ఇయర్స్ ముందు పిల్లలు అంగన్వాడీకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటారండి. సో వాళ్ళకి సిగ్గు, అంటే ఎలా అంటే దాక్కోవడం అలాంటివి చేస్తాడు కదా. సో మీరు అలా గుర్తుపెట్టుకుంటే 1 to 3 ఇయర్స్ వరకు దాక్కుంటాడు పిల్లోడు. సో వాటిలో సిగ్గు ఉంటుందని మీకు ఈజీగా గుర్తుంటుంది. అయితే దీనికి వచ్చి గుణం లక్షణం ఏం చెప్పారంటే మనోబలం అని చెప్పారండి. సో ఇంకా మనం నెక్స్ట్ చూసినట్లయితే క్రీడ దశ అండి. క్రీడ అంటే గేమ్స్, అదే ఎక్కువ గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా క్రీడలు. సో ఆ దశ అండి. ఇది వచ్చి 3 to 5 ఇయర్స్ వరకు ఉంటుందండి. అయితే ఇందులో వచ్చి క్లిష్ట పరిస్థితులు చొరవ, అపరాధ భావం. అంటే చొరవ, అపరాధ భావం అంటే చొరవ అంటే చురుగ్గా, అంటే పిల్లలు గేమ్స్ ఆడతారు. ఇక్కడ 3 to 5 ఇయర్స్ అంటే మనకు అంగన్వాడీ అండి. అంగన్వాడీ స్కూల్స్లోనే 3 to 5 ఇయర్స్ పిల్లలు ఉంటారు. సో ఆ పిల్లలు ఏంటంటే ఎలా ఉంటారు, చురుగ్గా ఉంటారు. వాళ్ళకి ఆటలే కదండి. అంగన్వాడీలోకి వెళ్ళిన ఏం చదివేని చెప్పరు, వాళ్ళకి ఆటలే కాబట్టి ఎక్కువ శాతం. సో మనం అలా గుర్తుపెట్టుకోవాలి. 3 to 5 ఇయర్స్ అంటే వాళ్ళు గేమ్స్ ఆడతారు. గేమ్స్ ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువ చురుగ్గా ఉంటారు, అంటే చొరవ ఎక్కువ ఉంటుంది వాళ్ళకని చెప్పొచ్చు. అయితే అపరాధ భావం నెగిటివ్ కూడా చూపించారు. ఎందుకంటే కొంతమంది పిల్లలు మనం ఆడుకుంటారు, బాగానే ఉంటారు, కానీ మనం కొంతమంది ఏం చేస్తారు, తిట్టడం అనవసరంగా, లేదంటే ఏదన్నా అరవడం, ఏదైనా చేసినప్పుడు వాళ్ళు ఒక రకమైన భయం ఏర్పడుతుంది. సో వాళ్ళు ఒక భావం ఏర్పడుతుంది, అది మన స్లోగా అపరాధ భావానికి దారితీస్తుందని ఎరిక్సన్ గారు చెప్పారండి. సో దీన్ని వచ్చి మనం గుణం లక్షణం వచ్చి లక్ష్యం అండి. ఇక మనం 4th చూసినట్లయితే పాఠశాల దశ అండి. పాఠశాల దశ అంటే స్కూలింగ్. అప్పుడే ఎలిమెంటరీ స్కూల్లో పిల్లడు అడుగు పెడతాడండి 6 ఇయర్స్ నుంచి. సో అప్పుడు ఆ స్టేజ్లో, అంటే ఇప్పుడు మనకి ఇంతకు ముందు అయితే 5th ఇయర్లోనే మనకి ఎలిమెంటరీ సెక్షన్లో వేసేసేవారు. కానీ ఈ ఇయర్ వచ్చింది కదండి మనకి 6 ఇయర్స్ నుంచి పిల్లలు ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళాలనేసి. సో అది మీరు గుర్తుపెట్టేసుకోండి. 6 to 12 ఇయర్స్ వరకు అంట. ఈజీ అండి. 6 నుంచి 12 అంటే 6 into 2 ఎంత 12 కాబట్టి మనకి ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ ఏంటంటే క్లిష్ట పరిస్థితులు శ్రమశీలత, అలాగే న్యూన్యత భావం అండి. అంటే శ్రమశీలత అంటే పిల్లలు ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళాక ఆ టీచర్ చెప్పిన పని చేసేస్తారు. ఎంత కష్టమైనా సరే చేసేస్తారు, వాళ్ళ సామర్థ్యాన్ని ఉపయోగించుకొని చేసేస్తారు. చేసేసిన తర్వాత న్యూన్యత
ఎలా అంటే వాళ్ళని వేరే పిల్లలతో కంపేర్ చేసుకోవడం, అదే ఎవరైనా టీచర్స్ తిట్టడం, నువ్వు చేయలేవు అనడం, అవన్నీ చేసినప్పుడు వాళ్ళు ఏం ఏర్పడుతుందంటే నిజంగా నేను ఆ పిల్లోడి కన్నా తక్కువ అన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. వీడు చదువుతున్నాడురా నువ్వు చదవట్లేదు అనేసి అంటారు కదా స్కూల్లో పిల్లల్ని. అలా అన్నప్పుడు పిల్లలు దేనికి స్లోగా లోనైపోతున్నారు అంటే ఎరిక్సన్ గారు ఇదే చెప్పారండి. పిల్లల్ని వాళ్ళ సమవయస్కులు ఉంటారు కదా ఏజ్ పిల్లలతో, వాళ్ళతో కంపేర్ చేసి మనం వాళ్ళని తిట్టడం వల్ల వాడు ఎక్కువ నేను తక్కువ అనే ఫీలింగ్ పిల్లలకు వచ్చి వాళ్ళుగా న్యూనత భావంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉందని ఎరిక్సన్ గారు చెప్పారండి. సో మీరు అలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఎలా అంటే పాఠశాల దశలో పిల్లలు ఎక్కువ కష్టపడి పని చేస్తున్నారు, అది గుర్తించకుండా టీచర్స్ వేరే పిల్లలతో కంపేర్ చేసి తిడుతున్నారు, అందుకని వాళ్ళు న్యూనత భావంలోకి వెళ్ళిపోతున్నారు అని గుర్తుపెట్టుకోండి. ఇక గుణం లక్షణం కూడా సామర్థ్యం అంటారు. సో సామర్థ్యం గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కౌమార దశ అండి. ఈ కౌమార దశ వచ్చి 12 to 20 ఇయర్స్ ఉంటుందండి. ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కౌమార దశ అంటే టీనేజ్ అండి. టీనేజ్ అంటే టీ 12 టీ అనండి, అలాగే 20 కూడా టీయే కాబట్టి 12 to 20 అని ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇక మనం దీనికి వచ్చి క్లిష్ట పరిస్థితులను చూసినట్లయితే అసలు నార్మల్గా కౌమార దశ అంటే ఒడిదుడుకుల దశ అంటాం, ఉద్వేగాలు ఎక్కువగా ఉండే దశ అంటాం. అలాగే దశకొచ్చి క్లిష్ట పరిస్థితులు ఏమని చెప్పారంటే ఎరిక్సన్ గారు పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అండి. అంటే పాత్ర గుర్తింపు అంటే వాడి పాత్రకు ఒక గుర్తింపు ఉండాలి, ఐడెంటిటీ ఉండాలి నా పాత్రకి, అంటే నాకు క్యారెక్టర్కి ఒక ఐడెంటిటీ ఉండాలి. అలాగే రోల్ కన్ఫ్యూషన్లో కూడా ఉంటాడు. సందిగ్ధం అంటే ఒక కన్ఫ్యూషన్ కూడా ఉంటాడు ఈ దశలో, మనకు తెలుసు కదండి. సో దీనికి వచ్చి గుణం అండ్ లక్షణం వచ్చి విశ్వసనీయత అండి. విశ్వసనీయత అనేసి రెండింటి మధ్య ఏర్పడేది విశ్వసనీయత అని ఎరిక్సన్ గారు చెప్పారండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనం పూర్వ వయోజన దశ అండి. అంటే పూర్వ వయోజన దశ వచ్చి మనకి 20 to 30 ఇయర్స్ అండి. అయితే దీనికి వచ్చి క్లిష్ట పరిస్థితుల్లో సాన్నిహిత్యం అలాగే ఏకాంతం అండి. గుణం వచ్చి ప్రేమ అండి. ఇది మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే 20 to 30 ఇయర్స్లోనే పెళ్ళైన ప్రేమైనా అండి. అయితే ఇక్కడ మనం ప్రేమ ఉందంటే ఇంకా సాన్నిహిత్యం అంటే ఒకరి కోసమే ఎక్కువగా పట్టించుకుంటారు, వాళ్ళ కోసమే బతుకుతున్నట్టుగా ఉంటారు కదండి. సో సాన్నిహిత్యం. ఒకవేళ దాంట్లో ఫెయిల్ అయిపోయారనుకో ఏకాంతం అంటే ఒంటరితనంగా ఒంటరితనంగా అవుతారు. సో మనం ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి దీన్ని. సో ఇదండి పూర్వ వయోజన దశ అంటే 20 to 30 ఇయర్స్ వరకు ఉంటుంది. దీంట్లో వచ్చి క్లిష్ట పరిస్థితులు సాన్నిహిత్యం అలాగే ఏకాంతం. నెక్స్ట్ మన గుణం వచ్చి ప్రేమ అండి. అయితే నెక్స్ట్ చూసినట్లయితే మధ్య వయోజన దశ అండి. ఇది వచ్చి 30 నుంచి 60 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇందులో క్లిష్ట పరిస్థితులు వచ్చి ఉత్పన్నకత అలాగే స్తంభత అండి. అయితే దీనికి వచ్చి గుణం వచ్చి సంరక్షణ అండి. ఇందాక మనం చెప్పుకున్నట్లు పూర్వ వయోజన దశ అంటే ప్రేమ వచ్చింది కదా, వాడి ప్రేమ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందనుకోండి, ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చి ఒక కుటుంబాన్ని సంరక్షించగలగాలంటే ఉత్పాదన అంటే మనీ సంపాదనలో పడతాడు కాబట్టి సంపాదిస్తూ ఉంటాడు. ఒకవేళ ఆ సంపాదనలో అతను ఫెయిల్ అయ్యాడంటే స్తంభత కలుగుతుంది. అలా గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉండదు, ఒకదాని తర్వాత ఒకటి రిలేటెడ్గా పెట్టుకోండి. సో అంటే ఇప్పుడు మనకి మధ్య వయోజన దశ అంటే 30 to 60 ఇయర్స్ ఉంటుంది. అలాగే దీంట్లో వచ్చి క్లిష్ట పరిస్థితులు ఉత్పాదకత అలాగే స్తంభత అలాగే గుణం వచ్చి సంరక్షణ అండి. అంటే రక్షణ కోసం వాడు మనీ సంపాదించుకుంటే ఒకవేళ లేకపోతే అబ్బాయి స్తంభతకి లోనవుతాడు. ఇక లాస్ట్ చివరిగా చూసినట్లయితే పరిపక్వ దశ అండి. ఈ పరిపక్వ దశ అంటే ఇంకా చివరి స్టేజ్గా చెప్పుకోవాలండి. ఇంకా ఏజ్ వచ్చి 60 సంవత్సరాలు పైబడండి, అంటే 60 ఇయర్స్ పైబడి. ఇక నెక్స్ట్ క్లిష్ట పరిస్థితులు వచ్చి చిత్తశుద్ధి సమగ్రత నిరాశ అండి, ఎరిక్సన్ గారు చెప్పినవి. అలాగే గుణం వచ్చి సూక్ష్మబుద్ధి అండి, అంటే విజ్డమ్ అండి. అంటే 60 ఇయర్స్ దాకా వచ్చాడంటే ఇవన్నీ ఎదుర్కొంటూ వస్తాడు కదండి. సో వాడికి ఆలోచనలు అన్నీ గుర్తు తెచ్చుకుంటాడు, అలాగే చిత్తశుద్ధి కలిగి ఉంటాడు. ఏనేని ఆటుపోట్లు అతను ఏమేమి పడ్డాడో అన్నీ గుర్తు తెచ్చుకొని ఇక ఎరిక్సన్ అభిప్రాయ ప్రకారం అయితే ఇంకా సంతోషంగా జీవితాన్ని సాగిస్తాడు అని ఈ స్టేజ్ దా చెప్పి ఆపేశారండి. సో మనకి ఎరిక్సన్ గారు చెప్పిన ఈ 8 స్టేజెస్ గురించి ఈ వీడియోలో వివరించానండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను తెలంగాణ టెట్ రాబోయే వాళ్ళ కోసం వీడియోస్ చేస్తున్నాను, తెలుగు లెసన్స్ అండి. తెలుగు మొత్తం టెక్స్ట్ బుక్స్ మీరు చూసుకోకుండా నేనే ప్రిపేర్ చేసి పెడుతున్నా, మీకు ఒకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి. అలాగే ఇప్పుడు మన ఎరిక్సన్ గారి మనోసాంఘిక వికాసం మీద కొన్ని బిట్స్ చేద్దామని నెక్స్ట్ వీడియోలో, ఓన్లీ కాన్సెప్ట్ మీద ఎగ్జామ్స్లో వచ్చే టాపిక్ కాబట్టి. ఇంకా వీడియో లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.